నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. బీఫ్ కాంట్రవర్సీపై మంటలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న కేరళ మలయాళీల హౌస్పై ఢిల్లీ పోలీసులు సోదా నిర్వహించారు. ఆవు మాంసమే వండి వడ్డించారంటూ దాడులు చేశారు. విషయం బీఫ్తే అయినా పోలీసుల సోదాలు కేరళ సీఎం ఉమెన్ చాందీని చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని కేంద్రం దెబ్బతీస్తుందంటూ చాందీ ఘాటుగా ప్రధానికి లేఖ రాస్తే తమ వంతు కోరస్ అందించారు మమతా బెనర్జీ, కేజ్రీవాల్. దాద్రి ఘటనతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్ తాజా కేరళ హౌస్ ఘటనతో మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టుకున్నట్టయింది. అసలు ప్రజల ఆహారపు అలవాట్లలో రాజకీయ జోక్యం అవసరమేనా? కొన్ని పార్టీలు లేదా సంస్థలు ఏది తినాలో ఏది తినొచ్చో నిర్ణయించవచ్చా? తాజా పరిణామాలు రాజకీయంగా ఎటువంటి మార్పులకు దారితీస్తాయి? ఇదే అంశంపై వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్లో చర్చిద్దాం. చర్చకు సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులు రామచంద్రరావు జాయిన్ అవుతారు మనతో. ఢిల్లీ నుంచి లైవ్లో రాపోల ఆనందభాస్కర్ గారు, రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. వీరితో పాటు ప్రొఫెసర్ కంచా ఎలయ్య, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ అధ్యక్షులు బషీర్ అహ్మద్ ఫోన్లో మనతో మాట్లాడనున్నారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. నిషేధం నిషేధం నిషేధం. నిన్న మొన్నటి వరకు వేషధారణ, ఆటపాటలకు పరిమితమైన ఈ పదం ఇప్పుడు ఆహారపు అలవాట్లకు విస్తరిస్తున్నది. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించేలా తెర వెనుక పకడ్బందీ వ్యూహం అమలవుతున్నట్టుగా కనిపిస్తున్నది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మొన్న మహారాష్ట్రలో, ఆ తర్వాత కశ్మీర్లో, తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న వివాదాలు ఆహారపు అలవాట్లపై చర్చకు అవకాశం కల్పిస్తున్నాయి. బీఫ్ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. అసలు ఆ పేరు వినిపిస్తేనే కొంతమంది ఒంటికాలిపై ఎగిరిపడుతున్నారు. గత నెలలో కశ్మీర్లో కల్లోలం రేపిన బీఫ్ వివాదం ఇప్పుడు ఢిల్లీకి పాకింది. దేశ రాజధానిలోని కేరళ హౌస్లో ఆవు మాంసం వండి పెడుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఆగమేఘాలపై కేరళ హౌస్లో వాలిపోయారు. క్యాంటీన్లో హల్చల్ చేసిన పోలీసులు ఏ పదార్థాలు వండుతున్నారనే సమాచారంపై ఆరా తీశారు. ఆ క్యాంటీన్ అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. కేరళ హౌస్లో ఢిల్లీ పోలీసుల సోదాలు పెద్ద వివాదమే రేపాయి. ఢిల్లీ పోలీసుల తీరుపై కేరళ భగ్గుమంది. ఆ రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేయగా ముఖ్యమంత్రి ఉమేష్ చాందీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటుగా లేఖ రాశారు. గోవధకు తమ రాష్ట్రంలో చట్టబద్ధత ఉందని తెలిపిన చాందీ ఢిల్లీ పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. This is very unfortunate. The high-heartedness of the Delhi police is very clear. Anyway, we have put all these things to the notice of the Prime Minister and the Home Minister. We expect a reasonable, good response from them. After getting the response, we will decide. अब ये तो हर वर्ग का व्यक्ति जो कि सांप्रदायिक सद्भाव में विश्वास रखता है, जो सांप्रदायिक शक्तियों से लड़ता आया है, विचारक हों, साहित्यकार हों, वैज्ञानिक हों, राजनेता हों, जो भी हैं, जो सांप्रदायिक उन्माद फैलाने वाले लोगों के विरोध में हैं, वो सब इस बात से चिंतित हैं कि इस देश को ये मौजूदा शासन और भारतीय जनता पार्टी और संघ के विभिन्न जो संगठन है वो इस देश को कहां ले जा रहे हैं. కేరళ కోపాన్ని ఇతర రాష్ట్రాలు సమర్థించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ పోలీసులు కేంద్రం తీరును కడిగి పారేశారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేయడం దారుణమని మమతా బెనర్జీ మండిపడగా, ఢిల్లీ పోలీసులు బీజేపీ దళంగా పనిచేస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. వాజ్పేయి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరీ కూడా మోదీ సర్కార్ తీరును కడిగి పారేశారు. మన్మోహన్ సర్కార్కు, మోదీ సర్కార్కు పెద్దగా తేడా లేదన్న శౌరీ, మోదీ హయాంలో కాంగ్రెస్ విధానాలకు ఆవు తోడైందని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఆహారపు అలవాట్లను ప్రశ్నించడమేంటంటూ నెటిజన్లు దుయ్యబట్టారు. ఢిల్లీలో మహిళల కంటే ఆవులకే రక్షణ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవహారం తీవ్ర వివాదం రేపడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అసలు కేరళ హౌస్లో ఎలాంటి సోదాలు నిర్వహించలేదని మొదట బుకాయించిన పోలీసులు ఫిర్యాదు వచ్చినందువల్లే కేరళ హౌస్కు వెళ్లామని చెప్పుకొచ్చారు. ఈ వాదనను సమర్థించుకోవడానికి భాగంగా హిందూ సేన చీఫ్గా పేర్కొంటున్న విష్ణుగుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. तो फिर भी एसएचओ ने अपने इतनी जानकारी प्राप्त कर ली कि बीफ नहीं सर्व किया जा रहा, तो उसके बाद में एसएचओ ने एक चक्कर लगाया डाइनिंग हॉल में और किचन की तरफ से वो अपना वापिस आ गए और फिर बाद में स्टाफ को हिदायत देके वो भी वहां से चले गए और एसएचओ कनॉट प्लेस को उन्होंने खबर दे दी कि आप अपना कोई इंस्पेक्टर भेज दें ताकि जो भी इसमें मुनासिब कार्रवाई आगे करनी है वो कर लेंगे. దేశంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు, తాజాగా బీఫ్ పేరుతో సాగుతున్న వివాదాలను వారు ఉదాహరిస్తున్నారు. జైనుల పండుగ సందర్భంగా మహారాష్ట్ర సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంస విక్రయాలను నిషేధించాలంటూ గొడవ రేగింది. కోర్టుల జోక్యంతో ఆ వ్యవహారం అప్పటికి సద్దుమణిగింది. ఆ తరువాత బీఫ్ వివాదం తెరముందుకొచ్చింది. కశ్మీర్లో ఇది పెద్ద రగడే రేపింది. స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్పై ఏకంగా 2 సార్లు దాడి జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్ దాద్రీలో బీఫ్ వివాదం ఏకంగా ఓ మనిషి ప్రాణాలనే హరించివేసింది. తాజాగా దేశ రాజధానిలో బీఫ్ మంటలు రేపుతోంది. ఈ వ్యవహారాలన్నీ ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. శాకాహారం మాత్రమే తినేలా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, వాటికి ప్రభుత్వ పెద్దల అండ ఉంటోందని వారు వివరిస్తున్నారు. భారతదేశ ప్రజల ఆహారపు అలవాట్లు గల చర్చనీయాంశంగా మారిపోయినాయి. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా బీఫ్ ఈటింగ్ మీద, అంటే బీఫ్ను తినడం మీద వస్తున్న ఆంక్షలు లేదా వ్యతిరేకత, దాడులు, వీటన్నిటి మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దాని గురించి మనతో మాట్లాడడానికి అమర్నాథ్ గారు, రామచంద్రరావు గారు, అట్లాగే ఆనంద్ భాస్కర్ గారు ముగ్గురు మనతో ఈ చర్చలో డైరెక్ట్గా పాల్గొంటారు. ఇతర పెద్దలు ఫోన్ లైన్లో వస్తారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి చర్చ మొదలు పెడదాం. ఉత్తరప్రదేశ్లోని దాద్రీ నుంచి నిన్న ఢిల్లీలో కేరళ భవన్ దాకా జరిగిన ఘటనలు ఇటీవలి కాలంలో, ముఖ్యంగా 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా విమర్శలకు దారితీస్తున్నాయి. కొన్ని అంశాల్లో భారతదేశంలో ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, వారి ఆహారపు అలవాట్లను ఎవరు నియంత్రించాలి, ప్రభుత్వాలు నియంత్రిస్తాయా లేదా కొన్ని సంస్థలు నియంత్రిస్తాయా, వ్యక్తులు నియంత్రిస్తారా, లేకపోతే అసలు ఈ దేశంలో మాంసాహారం అనేది ఉండకూడదనే ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నదా అనే వైపు పరిణామాలన్నీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అమర్నాథ్ గారు చెప్పండి. అమర్నాథ్ గారు, నిన్న కేరళ భవన్లో జరిగింది ఉమంచాంది. కేరళ ముఖ్యమంత్రి చాలా ఘాటైన లెటర్ ఒకటి రాసినారు ప్రధానమంత్రికి. ఇది ఎక్కడిది, ఇది బీఫ్ ఈటింగ్ అనేది కేరళలో ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ కేరళ హౌస్లో బీఫ్ ఈజ్ సర్వ్డ్ యాజ్ అ ఫుడ్. దీని మీద పోలీసులు రేడ్ చేయడం ఏంటి, బీఫ్ ఇక్కడ ఉండకూడదు అనడం ఏంటి, ఇదంతా లాట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇది చివరికి ఫెడరల్ దీని మీద స్ఫూర్తికే దెబ్బ అనేంత వరకు పోతూ ఉన్నది. ఇప్పుడు కేరళ భవన్లో ఏదైనా ఇల్లీగాలిటీ జరుగుతుందని ప్రభుత్వం భావించి ఉంటే, పోలీసులు భావించి ఉంటే, వారి దగ్గర ఉన్నది ఏమిటంటే ఆ మేనేజర్ని ఎవరినో పిలిచి అడగాలి ముందు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషను. అదేమి లేకుండా పోలీసులు తమ వెంట ఫిర్యాదుదారులను తీసుకుని వాళ్ళని అందరినీ తీసుకుని వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళడం అనేది మాత్రం ఇండిఫెన్సిబుల్. వాళ్ళకి దే హ్యావ్ నో బిజినెస్ టు ఎంటర్ ది క్యాంటీన్ ఆఫ్ ఏ స్టేట్ గవర్నమెంట్ రన్ అది. ఇప్పుడు ఎక్కడైనా ఒక రూల్ ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళాలంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బ్యాన్ ఆన్ బీఫ్ ఈటింగ్ దేర్ లేదు. బీఫ్ ఈటింగ్ మీద ఎక్కడ బ్యాన్ లేదు. అక్కడ ఉన్నది ఏమిటంటే బీఫ్, అదే మన ఆవు గోవధ మీద నిషేధం ఉంది. కౌ స్లాటర్ ఇస్ బ్యాన్డ్ ఇన్ దిస్ కంట్రీ, నాట్ ఇన్ దిస్ కంట్రీ. మన ప్రతి చోట కాదు, కొన్ని రాష్ట్రాల్లో కౌ స్లాటర్ ఇస్ స్టిల్ అలౌడ్. కౌ స్లాటర్ ఢిల్లీకి సంబంధించినంత వరకు బ్యాన్ ఉంది స్లాటర్ మీద, కానీ తినకూడదని ఎక్కడ లేదు. నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకుని ఇప్పుడు అక్కడ వీళ్ళంతా గుర్తించవలసింది ఏమిటంటే మనకి ఒక 130-140 దేశాలు ఎంబసీలు ఉన్నాయి. దాంట్లో 99% కంట్రీస్లో బీఫ్ తింటారు, వాళ్ళు తెచ్చుకుని తింటారు.
దాన్ని ఇప్పుడు రేపొద్దుట ఈ అమెరికన్ ఎంబసీలోనూ లేకపోతే ఇంకొక ఏదో ఎంబసీలో బీఫ్ తింటున్నారు కనుక అక్కడికి వెళ్ళి కూడా మీరు రైడ్ చేయమని పోలీసులను పంపిస్తారా? ఇక్కడ ఇప్పుడు ఇది ఒక బ్రాడర్ పెర్స్పెక్టివ్ నుంచి చూడవలసింది. మనకి ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఉన్నాయి. ఈ గోవధ నిషేధం చేయాలని ఎప్పటిది కాదు. గోవధ నిషేధం చేయాలని ఎప్పుడు మన గుల్జారీలాల్ నందా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1969లోనే ఎప్పుడు గుల్జారీలాల్ నందా వాజ్ ది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సాధువులంతా పార్లమెంట్ స్ట్రీట్లో ప్రొసెషన్ తీశారు. ప్రొసెషన్ తీసి దే వెండలైజ్డ్ అక్కడ స్ట్రీట్లో ఉన్న ఆల్ ఇండియా రేడియో గేట్లు నైట్ను బదలగొట్టడానికి వాళ్ళు చేస్తే పోలీసులు ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసినప్పుడు దాని మీద పెద్ద గొడవ అయింది. కౌసులాటరు చెయ్యాలని వీళ్ళు ఎప్పటి నుంచి డిమాండ్లు అయితే ఉన్నాయి. దీన్ని ఏదో గోమాత కనుక దాన్ని తినకూడదన్న డిమాండ్లు ఎప్పుడైతే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌసులాటర్ని బ్యాన్ చేసి ఇప్పుడు పెరిగింది ఏమిటంటే ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ మొత్తం హోల్ పొలిటికల్ క్లైమేట్లో వచ్చిన ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ సెంటర్ స్టేజ్కి వచ్చాయి. సెంటర్ స్టేజ్కి వచ్చి దాన్ని నియంత్రించవలసిన ఈ బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఇప్పుడు వారికి దే షుడ్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడే ఒక ప్రధాని ఇవాళ స్వయం సేవకులు అందరూ ఆల్మోస్ట్ 60% ఆఫ్ మినిస్టర్స్ ఇన్ వాళ్ళు అందరూ వాళ్ళు ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్కి ఇప్పుడు స్వాతంత్రం ఇచ్చేసారు. వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మా స్వయం సేవకుడు అధికారంలో ఉన్నాడు, మేమేం చేసినా చెల్లుతుంది అనే ఒక విధమైన వాళ్ళకి నాన్ ఛాలెంజ్. కానీ అమర్నాథ్ గారు మీలాంటి వాళ్ళు ఇది చెప్తున్నారు, కానీ అటువైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ సమర్థకులు కానీ మాట్లాడేది ఏమిటి అంటే ఈ సంఘటనలు జరుగుతున్న రాష్ట్రాల్లో మేము అధికారంలో లేము. ఉత్తరప్రదేశ్ సంబంధించిన దాద్రిలో ఘటన జరిగితే అక్కడ ములాయం సింగ్ కొడుకు ప్రభుత్వం ఉన్నది, సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇంకో చోటు జరిగినప్పుడు కాంగ్రెస్, కర్ణాటకలో ఏం జరిగింది, కల్బుర్గి హత్య జరిగితే కాంగ్రెస్ ఉన్నది అక్కడ, ఏదో ఇంకో చోటు ఇంకోళ్ళన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని ఎందుకు ఏడుస్తున్నారు దీనిలోకి అంటున్నారు? ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్స్ చాలా క్లెవర్ వాళ్ళు, వారు చాలా బాగా కన్జ్యూమేట్ కమ్యూనికేటర్స్. యు అగ్రీ దట్? దే ఆర్ కన్జ్యూమేట్ కమ్యూనికేటర్స్. కానీ వాళ్ళ కమ్యూనికేషన్స్ వాళ్ళు చేసిన ఇప్పుడు ఈ స్పిన్, ఇప్పుడు పాన్సారిని చంపేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? దాబోల్ని చంపేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు కాల్బరీ గురించి చెప్తున్నారు, గోవింద పన్సారిని చంపేసినప్పుడు ఎవరున్నారు అధికారంలో? అంతకుముందు పూణేలో దాబోల్ని చంపేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇటువంటి సంఘటనలు ఎవరు అధికారంలో అదే నేను చెప్పేది. ఇప్పుడు వీరు స్పిన్ డాక్టర్స్. ఈ స్పిన్ డాక్టర్స్ చెప్పేది ఏమిటంటే మేము అధికారంలో ఉన్న చోట జరగడం లేదు, ఇతరుల అధికారంలో ఉన్న చోట చేస్తే మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు అని. ఇక్కడ అది కాదు. ఈ వాళ్ళ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఆర్ఎస్ఎస్, దే ఆర్ ఆన్ అసెండెన్సీ. వాళ్ళు పెరుగుతుంది, వాళ్ళ వాయిస్ పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడంలో ఈ అందరికన్నా ఇప్పుడు ప్రధానిగా ఉన్న స్వయం సేవకుడు ఈ షుడ్ కమ్ అవుట్ అండ్ కండెమ్ ఇట్ అండ్ షుడ్ కంట్రోల్. రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇస్తారు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రధానమంత్రి కూడా చెప్పినారు ఏంటంటే రాష్ట్రపతి చెప్పిన మాటలు విందాము, ఆయన విందాము, అవన్నీ ప్లాటిట్యూడ్స్. దాద్రీ కిల్లింగ్స్ ని ఇప్పుడు ఎలా ఉందంటే నరేంద్ర మోడీ దగ్గర బీజేపీ కమ్యూనికేటర్స్ దగ్గర వచ్చిన గొప్ప ఇదేమిటంటే వారు వన్ వే ట్రాఫిక్. వాళ్ళు ఎక్కువ మంది అరుణ్ జైట్లీ ఫేస్బుక్ మీద రాస్తారు తప్పించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఇదే నరేంద్ర మోడీని మన్ కీ బాత్ అని వన్ వే ట్రాఫిక్ చేసి ఆయన చెప్పింది మనం వినడమే తప్పించి దాని నుంచి క్వశ్చన్ చేసే అవకాశం ఎవరికి లేకుండా. లెట్ us ask other participants. మన ఆంధ్రభాస్కర్ గారితో మాట్లాడదాం. ఆంధ్రభాస్కర్ గారు చెప్పండి, వేషధారణ ఎట్లా ఉండాలి, ఆటపాటలు ఎట్లా ఉండాలి, ఏం రాయాలి, ఏం మాట్లాడాలి, దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి ఏం తినాలి అనే దగ్గరికి వస్తున్నది. విపరీతమైన విమర్శలు వస్తున్నాయి, తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని నిన్న కేరళ భవన్ మీద జరిగిన సంఘటనకు సంబంధించి
ముగ్గురు ముఖ్యమంత్రులు రియాక్ట్ అయినారు. అటు తరుణ్ గొగోయ్ రియాక్ట్ అయినారు, కేజ్రీవాల్ రియాక్ట్ అయినారు, మమతా బెనర్జీ రియాక్ట్ అయినారు. ఎట్లా చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ దీన్ని? మిత్రమా దేవులపల్లి అమర్ గారు, మీకు, అమర్నాథ్ గారికి, సోదరుడు రామచంద్రరావు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. చెప్పండి సార్. అసహనం, అణిచివేత వర్తమాన అధికార పక్షపు ప్రవృత్తి. తాము దారి మళ్లింపుకు పాల్పడము, తాము అలవిగాని వాగ్దానాలు చేసి వాటి నుంచి జనం దృష్టి మళ్లించడం అనేటువంటిది వారి లక్షణం. ఇందులో ఇమిడి ఉన్నటువంటివే ఈ ప్రకోపాలన్నీ కూడా. ఆహార్యం అలంకరణ, వేషధారణ, ఆహారపు అలవాట్లు, వీటిపైన మానవ సమాజపు పరిణామ క్రమంతో ఉన్నటువంటి సంబంధం ఇది. పూర్తి మౌలిక స్వభావం పైన ఇటువంటి దాడి జరగడం, దీని ద్వారా ఎంత ప్రమాదకరమైనటువంటి, ఎంత వివాదాస్పదమైనటువంటి, సందేహాస్పదమైనటువంటి వాతావరణం సమాజంలో నెలకొని ఉన్నదో వారు గుర్తెరిగే, దాని ద్వారా వారి పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగా నేను భావిస్తూ ఉన్నాను. ఓకే. సమాఖ్య, ఫెడరలిజం అనగానే సమాఖ్య అంటేనే సహకారాత్మక వ్యవస్థ. దానికి అదనంగా సహకారాత్మక అనేటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి పదజాలాన్ని రూపకల్పన చేసి ఒక బూచిని చూపించడం జరిగింది. సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సంకేతాలు ఇచ్చినటువంటి కేంద్రంలోని పాలకులు ఈనాడు దానికి విరుద్ధమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓకే. దాంట్లో భాగమే ప్రతి చోట అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ఆస్కారం లేని పరిస్థితిని సృష్టించేది ఏముంది, అక్కడ ఉన్న పరిస్థితి ఇదే, అది కదా చట్టం అట్లా ఉంది కదా. చివరికి దేశ రాజధాని అతి సహజంగా ఎక్కడికక్కడ రాయబార కార్యాలయాలు ఉంటాయి. వివిధ రాష్ట్రాల ప్రత్యేక వ్యవస్థలు వెళ్ళినటువంటి సౌదాలు ఉంటాయి. వాటికి వారి ఆయా రాష్ట్రాల అధికారాలు, ఆయా దేశాల అధికారాలు వర్తించేటువంటి లక్షణం ఉంటుంది. వాటన్నింటినీ కూడా దిగదుడిచేటువంటి రీతిలో తాజాగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తుగడ కేరళ భవన్ పైన దాడి. దీని ద్వారా ఏమవుతుంది, అరుణ్ శౌరి గారి పట్ల అన్యాయంగా అధికార భారతీయ జనతా పార్టీ చేసినటువంటి స్పందన ఏ రీతిలో ఉందో అంతకంటే ఇంకా దుర్మార్గంగా ఉండబోతోంది. ఒక ఉద్దండునిగా, ఒక సిద్ధాంతకర్తగా, ఒక మార్గ నిర్దేశకునిగా 73 ఏళ్ళు దాటిపోయినటువంటి ఒక వయోవృద్ధ జిజ్ఞాసు, భారతీయ ప్రజ్ఞావంతుల్లో ఒకరైనటువంటి అరుణ్ శౌరి గారిని తమ పార్టీతో ఆయనకు ఏ రకమైన సంబంధం లేదు అనేటువంటి ఒక దుర్మార్గపు ప్రకటన స్థాయికి కూడా వారు వెళ్ళగలుగుతున్నారు అనంటే వారిలోని అసహనం, అణిచివేత ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నా మాట. ఓకే, ఒక్క నిమిషం. మన రామచంద్రరావు గారిని ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనమండలి సభ్యులు, వారితో కూడా మాట్లాడదాం. రామచంద్రరావు గారు, అరుణ్ శౌరి ప్రస్తావన వచ్చింది. అరుణ్ శౌరి వాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎన్డీఏ, హీ వాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ డ్యూరింగ్ వాజ్పేయిస్ పీరియడ్. ఆయన కాంగ్రెస్ ప్లస్ ఆవు ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ సర్కార్ ప్లస్ ఆవు ఈజ్ ఈక్వల్ టు మోదీ సర్కార్ అంటున్నారు. మనిషికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒకసారి కొన్ని ఆలోచనలు, విధానాలు, కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. అరుణ్ శౌరి గారు ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు 73 సంవత్సరాలు, ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి మినిస్ట్రీగా ఉన్నారు. అప్పుడు వారు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్లో మంచి పని చేశారు. ఎమర్జెన్సీ కాలంలో మీలాంటి ఫోర్సెస్ తో కలిసి పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత కాలంలో మీతో కలిసి ప్రయాణం చేసినారు, కేంద్రంలో మీతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను, ఇప్పుడు కూడా మాకు వారి మీద మంచి అభిప్రాయం, మాకు ఉన్నటువంటి ఒక గౌరవం ఉండదు, ఇక లేదని కాదు. కానీ ఈ మధ్య కాలంలో, గతంలో అరుణ్ జైట్లీ మీద కానీ, మోదీ గారి మీద కానీ, గతంలో ఇది మొదటిసారి మాట్లాడడం కాదు, ప్రభుత్వం మీద ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం విమర్శించడం జరిగింది. ప్రభుత్వం కొంతమంది చేతిలో ఉన్నదే విషయం కూడా వారు ఏదో గతంలో స్టేట్మెంట్ చేయడం జరిగింది. దాని మీద స్పష్టంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంతో, భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థతోని, సర్కారుతోని అతనికి విభేదాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మాకు కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే వ్యాఖ్యానం ఉందో
దాన్ని మనం విశ్లేషించి ఎందుకు ఇచ్చాడని చెప్పేసి మనం ఆలోచించాలి. అక్కడ ఏదో బీజేపీని విమర్శించి ఇతరులను ఏదో బేస్గా అని చెప్పాలంటే అందరికీ కాంగ్రెస్ అండ్ బీజేపీ టీ కప్ లో తుఫాన్ లాంటిది అనుకోండి. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ కాశ్మీర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఢిల్లీకి వస్తే ముఖాన ఈ ఇంకు పోయడం కానీ, లేకపోతే నిన్న కేరళ భవన్ మీద జరిగిన దాడి కానీ, ఇవన్నీ కూడా అసహనాన్ని చాలా ఇదిగా బలంగా చూపించడం లేదా? గారు, ఈ దేశంలో అనేకమైన మతాలు, అనేకమైన కులాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. ఎవరికి భారతీయ జనతా పార్టీగా మాకు ఎవరు ఏ ఒక పద్ధతి అమలుపరిచినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి ఇవన్నీ ఏంటి చెప్పిందండి, మొత్తం చేయండి. ఏంటంటే మన రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ మనకున్నది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో వన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఈజ్ టు ప్రొటెక్ట్ ది కౌ. కౌ స్లాటర్ ఇస్ టు బ్యాన్. కౌ స్లాటర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు స్పష్టంగా ఉన్నది. ఒకటి. రెండోది, బట్ దట్ ఇస్ నాట్ దేర్ త్రూఅవుట్ ది కంట్రీ. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ సమ్ స్టేట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నది. బట్ యాక్ట్ అనేది ఓకే, అది ప్రియాంబుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఉన్నది. అది ఒక ఆదర్శం. ఈ విధంగా ఒక స్టేట్ ఉండాలని ఉన్నది. కానీ ఆదర్శం వేరే, చట్టం వేరే కదా. అందుకే నేను మొత్తం చెప్పినాను సార్. ఎందుకంటే నార్త్ ఇండియాలో ముఖ్యంగా కౌ బెల్ట్ అంటాం మనం. ఎందుకని అంటామంటే అక్కడ ఉన్నటువంటి ఒక అందరి ఒక సెంటిమెంట్, ఒక ఆవు మీద ఒక గోమాత అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఒకటి. రెండోది, కేరళ హౌస్లో బీఫ్ అంటే ఆ స్టేట్లో, ఢిల్లీ స్టేట్లో ఈజ్ కౌ స్టార్టర్ ఈజ్ బ్యాన్, రైట్, అండ్ కౌ మీట్ ఆల్సో కెనాట్ బి సోల్డ్. అక్కడ ఇప్పుడు వారు చెప్పినటువంటి ఒక విదేశాల అంబాసిడర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి తెచ్చుకునేటటువంటి క్యాన్స్, వాళ్ళ దేశానికి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక క్యాండ్ బీఫ్స్ తెచ్చుకుంటే మనం అయితే చూడలేదు. కానీ ఇక్కడ విషయం ఏం జరిగిందంటే కేరళ హౌస్లో బీఫ్ ఈజ్ బీయింగ్ సప్లైడ్, కౌ స్లాటర్ తర్వాత చేస్తున్నారు చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి వెళితే ఎవరో ఇస్తే కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఎంక్వైరీ కోసము, వెరిఫికేషన్ కోసము పోలీస్ వారు అక్కడ పోవడం జరిగింది. ఓకే, అది ఫిర్యాదుదారుని ఎందుకు తీసుకెళ్లారు? ఏమండి, ఫిర్యాదుదారుని వాళ్ళు వీళ్ళు తీసుకోవడం కాదు, వాళ్ళు వెళ్ళే తర్వాత దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అండ్ పోలీస్ హ్యాస్ వెరిఫైడ్ ఇట్ and they told him you cannot sell beef and all. తర్వాత ఓమన్ చండి గారు వచ్చి దాన్ని ఏదో సరే, నౌ దే ఆర్ ఆల్రెడీ ద మెనూ ఇస్ అగైన్ బఫలో మీట్ ఈజ్ నో, ఇట్ ఈస్ నాట్ కౌ మీట్, ఇట్ ఈస్ బఫలో మీట్, విల్ సర్వ్ ఇట్ అని చెప్పారు. సరే, అది అయిపోయింది. ఈవెన్ టుడే వీఆర్ టెలింగ్, ఈరోజు మీరు బీఫ్ తినండి, పోర్క్ తినండి, మనుషులు మాత్రం తినకుండా అని చెప్పి ఈ విధమైనటువంటి ఒక ప్రచారాలు, దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద, సంఘ పరివారం మీద కొంతమంది శక్తులు, మీడియాలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు కొంతమంది, అది కూడా చెప్తున్నాను. తర్వాత ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి సంఘ పరివారానికి వ్యతిరేకమైన శక్తులు, అంటే గతంలో ఇటువంటి సంఘటన జరగలేదా? ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని పెద్ద చేయడం ఏంది? దాద్రి లాంటి ఇన్సిడెంట్లు గతంలో జరగలేదంటారా మీరు దేశంలో? నేను ఎందుకంటే అవన్నీ కూడా వీ హ్యావ్ టు కండెమ్ దోస్ ఇన్సిడెంట్. వీ మస్ట్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ హ్యాబిట్స్. కానీ పబ్లిక్లో ఈరోజు నేను బీఫ్ తింటా, ఏదైనా కానీ ఉస్మానియా సీట్లో నేను బీఫ్ కోస్తా అంటే బీఫ్ ఫెస్టివల్. Yes, that's what I'm telling. Who is encouraging this? Who is encouraging beef festival? Yeah, definitely you are public places where you have others are staying, where others have objection, you cannot eat. You eat in a house, but don't eat in public. ఇది రాంగ్. ఇది నేను అనేది అందుకనే ఏమంటున్నాను అంటే బీఫ్ ఈటింగ్ అనేది ఏదో ఈరోజు పొలిటికల్ ఇష్యూగా మారి అదేదో భారతీయ జనతా పార్టీ ఒక ఇతర ఒక ఆహార ఒక పద్ధతిని మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి ఏదైతే వాదన అవుతుందో చాలా పొరపాటు. వీఆర్ ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ ది పీపుల్ టు యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, బట్ డోంట్ మేక్ ఇట్ ఇన్ ఎ పబ్లిక్ ఇష్యూ అండ్ డోంట్ ఈట్ ఇట్ ఇన్ పబ్లిక్ వేర్ అదర్స్ ఆర్ ఆల్సో డిసైడింగ్. రెస్పెక్ట్ ది సెంటిమెంట్ ఆఫ్ ది లార్జర్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీస్ పీపుల్ హూ రెస్పెక్ట్ కౌ. రామచంద్ర గారు, నాకు అమర్నాథ్ గారికి, ఆనంద్ భాస్కర్ గారికి కొన్ని ప్రశ్నలు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చి చెప్తాను.